సిగాచి ప్రమాదంలో గాయపడ్డ వారికి చికిత్స కొనసాగుతోంది. వివిధ హాస్పిటల్స్ లో చాలా మంది చికిత్స పొందుతున్నారు. ధృవ ఆసుపత్రిలో 9 మంది, ప్రణమ్ హాస్పిటల్లో 19 మంది, మరో 3 ఆసుపత్రుల్లో 6 కార్మికులు చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న వారికి తక్షణ సహాయంగా 50,000 రూపాయలు అందజేశారు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు, ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. చికిత్స పొందుతున్న వారిలో 6 కార్మికుల పరిస్థితి సీరియస్ గా ఉండడంతో బాధిత కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. ధృవ ఆసుపత్రి వద్ద నుంచి మరింత సమాచారం TV9 ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. జ్యోతి, మీరున్న హాస్పిటల్ దగ్గర ఎంతమంది చికిత్స పొందుతున్నారు? వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? డాక్టర్స్ ఏమంటున్నారు? ప్రస్తుతం మనం ధృవ హాస్పిటల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ 9 మంది చికిత్స పొందుతున్నారు. అందులో 7 మంది ఐసీయూలో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే వాళ్ళకి 3 మాత్రం చాలా వాళ్ళ పరిస్థితి విషమంగా ఉంది. కేవలం 10% వాళ్ళు గ్యారంటీ అంటూ కూడా ఒకవైపు డాక్టర్స్ కూడా చెప్తూ ఉండడంతో ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఇక ప్రణమ్ హాస్పిటల్లో మొత్తం 19 మంది ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే అక్కడ 3 పరిస్థితి విషమంగా ఉంది. ఈ నేపథ్యంలో వేరే హాస్పిటల్లో కూడా ఒక్కొక్కరుగా కూడా వేరే హాస్పిటల్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ప్రధానంగా 70% పైగా కూడా అటు కాళ్ళు కానీ చేతులు కానీ పూర్తిగా కాలిపోవడం, దీంతో ట్రీట్మెంట్కి సంబంధించి కూడా కొంత ఇక్కడ చేస్తున్నప్పటికీ కూడా అంటే బతికేటటువంటి ఛాన్స్ చాలా తక్కువగా ఉన్నాయంటూ కూడా వైద్యులు నిన్న చెప్పినటువంటి పరిస్థితి. కొంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. जी बोलिए, आपका इंसान का नाम क्या है? चौधरी है, मुनमुन चौधरी। डॉक्टर्स वाला क्या बोल रहा है आपको? डॉक्टर्स वाले तभी कुछ नहीं बोले 10% चांसेस है, मतलब ज़्यादा चांसेस नहीं है, भगवान ही मतलब जो भी होगा भगवान बचा सकते हैं। आईसीयू में कितना जन है? 9 जन है। आईसीयू में 9 जन है, जले हुए जो सिकाची से हैं वो 9 जन है। वो इंसान वाला को कैसा है? 3 तो इमरजेंसी मतलब ज़्यादा ही हुआ है और उसके बाद थोड़ा तो नॉर्मल ही है, बाकी लोग नॉर्मल है। 3 का ज़्यादा ही मतलब हाई में चल रहे हैं। डॉक्टर्स वाला कुछ बोल दिया और यस्टरडे वो मिनिस्टर आया ना, वो कुछ पैसा दे दिया क्या? हाँ, 50,000 रुपये दे के मिनिस्टर ने गए, 50,000 दिए। कुछ डर लग रहा क्या? नहीं, डर तो नहीं लग रहा है, लेकिन यहाँ का थोड़ा सा वो है कि मतलब कोई डॉक्टर हम लोग को कुछ बता नहीं रहे। आज 3 दिन हो गया भर्ती हैं, डॉक्टर कुछ बता नहीं रहे हैं। और बिहार से सब लोग आए हैं, जितने भी है यूपी बिहार के लोग हैं, पेशेंट से मिलने भी नहीं दे रहे हैं। थोड़ा मतलब ये लोग ज़्यादा ही वो फर्क दिखा रहे हैं। हॉस्पिटल वाले को तो कुछ तो सुविधा देना चाहिए कि जो यूपी बिहार से आए हैं तो कुछ तो अपना वो करना चाहिए, लेकिन ऐसा कुछ नहीं हो रहा है। ना ही कंपनी वाला कोई अभी तक आया, जिस कंपनी से आग लगाया उसमें कोई नहीं आया अभी तक। రైట్, మొత్తానికి ఇది పరిస్థితి. అంటే బాధితులు చెప్తున్నటువంటి వివరాల ప్రకారం మాత్రం 10% వరకే బ్రతికే ఛాన్సెస్ ఉన్నాయంటూ వైద్యులు చెప్తూ ఉండడంతో మాకు భయంగా ఉంది అని చెప్పి చెప్తున్నారు. ఇతర హాస్పిటల్లో కూడా కొంతమంది సీరియస్గా ఉన్నారు, ప్రస్తుతానికైతే చికిత్స కొనసాగిస్తూ ఉన్నారు. అంతేకాకుండా తమకు సంబంధించినటువంటి వాళ్ళ వివరాలు కొంతమందికి సంబంధించి కూడా తెలియాలి అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సంధ్య. రైట్ జ్యోతి.